చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అదే రీతిగా కొలసీలకు రాసిన పత్రిక చదువుదాము. 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. సరే, ఈరోజు మరి దైవ సేవకులను సేవకురాండ్రను ప్రేమించి దేవుడు ఈ కుటుంబ ఆరాధనలను మనకు దయచేశాడు. ఈ 2 రోజులుగా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరం హల్లెలూయా. ప్రభు మాట్లాడువారు, ఆయనకి ఇష్టము మనతో మాట్లాడడము. అంతేకాదు మన జీవితాలను సరిచేవాడు, సరిదిద్దువాడు, ప్రభు కొరకు నిలవబెట్టువారు. హల్లెలూయా. స్త్రీలారా, మనం ఇందాక చదివినట్లుగా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి అని అంటే, సొంత పురుషులు అని అంటే మరి ఇంకా వేరే వారు కూడా ఉండొచ్చా? ఉండకూడదు. మీ సొంత పురుషులకి మీరే భార్యలు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలారా, చాలా ఈరోజు న్యూస్ తెరిస్తే ఒక అమ్మ బస్ స్టాండ్కి తన కొడుకుని తీసుకొని వెళ్ళింది. బస్ స్టాండ్లో కూర్చొని ఉంది. ఏ బస్ స్టాండో తెలియదు. కూర్చొనుంది. మరి తన భర్త ఇంట్లో పెట్టేసి వచ్చిందో, వారు పనికెళ్ళారో ఏంటో తెలియదు. కానీ ఈ అమ్మ తన కొడుకు చక్కగా మాట్లాడగలడు, ఆ అబ్బాయిని తీసుకొని బస్ స్టాప్లో కూర్చొని ఉంది. బస్సు ఇంకా రాకపోవడంతో ఫేస్బుక్లో పరిచయమైన పరపురుషుడితో కలిసి బాబుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందండి. ఇది నా సొంత మాట కాదు, జరిగిన న్యూస్లో వచ్చిన సంఘటనే. చూడండి, అంటే ఆ చిన్నోడు అలా చూస్తూ ఇంకా మా అమ్మ ఎటుపోయిందో, ఇక్కడెక్కడన్నా షాప్లోకి వెళ్ళి నాకు కొనుక్కు రావడానికి పోయిందేమో అనుకుంటూ ఉన్నాడు. అటు ఇటు చూసి వాళ్ళని వీళ్ళని అడిగేసరికి వాళ్ళెవ్వరికీ కనపడలేదు. చివరికి ఆ పిల్లోడు ఏడుస్తూ ఉండటంతో సీసీ కెమెరాలో చూస్తే వాళ్ళ తల్లి ఎక్కడుంది, ఎక్కడ పోయింది అని చూస్తే వేరే అతని బండి మీద ఎక్కి వెళ్ళిపోయింది. ఎంత ఘోరం అండి కదా. న్యూస్ తెరిస్తే చూస్తే చాలా భయంకరమైనటువంటి సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి మనము స్త్రీలముగా, భార్యలముగా, తల్లులముగా మనము మన స్వపురుషులకే లోబడి ఉండవలెను అని ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. స్వపురుషులముకు మనం ఏం చేయాలి? లోబడాలి. కానీ చాలామంది లోబడరు. అదే పేతురుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోనే ఉన్నాం మనము, ఎక్కడికి పోలే. 5వ వచనంలో చదువుకుందాం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మన వీర వనితలు ఉన్నారు, మన ఆదర్శ వనితలు ఉన్నారు కదా. ఈ లోకంలో ఉన్న వారికి హీరోయిన్స్ ఇక్కడ కనబడే బొమ్మలు కనబడేవారు, కానీ మనకి దేవుని గ్రంథంలో మన ముందున్నవారు ఆదర్శవంతులు, పరిశుద్ధ స్త్రీలు. వీళ్ళేనండి మన హీరోయిన్స్. వీళ్ళ నుండి మనము చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అందుకని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు,
పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటన అబ్రహాము భార్య అయినటువంటి శారమ్మను ఇక్కడ గుర్తు చేస్తూ ఏమంటున్నాడు, అటువల్లే పూర్వము, అమ్మ జాగ్రత్త గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ పరిశుద్ధ స్త్రీలు. గమనించండి, మరి మనం పరిశుద్ధంగానే బ్రతుకుతున్నామా? మన దేవుడు పరిశుద్ధుడు, అక్కడే ఉంటుంది కదా, పేతురు రాసిన పత్రికలు అక్కడే 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఏంటి? 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉంటే ఉండండి, లేకపోతే లేదా. మన ఇల్లు శుభ్రం చేస్తాం, పరిశుభ్రంగా ఉంచుకుంటాం కదా. మన బట్టలు, మురికి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతామా? మన పిల్లలకి వేస్తామా? లేదు. కానీ మన జీవితం మన జీవితం మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మన ముందున్న స్త్రీలు పరిశుద్ధంగా బ్రతికారు. ఎలా బ్రతికారు? శారమ్మను రాజుగారి దగ్గరికి, అబిమెలెకు రాజు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ కాలంలో చరిత్రను కనుక మనం చూస్తే ప్రతి రాజు దగ్గరికి ప్రతి స్త్రీ, యవన స్త్రీ వెళ్ళాలి, లేదా వారు ఊరికి వచ్చినటువంటి స్త్రీ రాజు దగ్గరికి వెళ్ళాలండి. పడక గదిలోనికి వెళ్ళాలి. స్త్రీ వెళ్ళింది, శారమ్మ వెళ్ళింది, అబ్రహాం గారు పంపించారు. కానీ అక్కడ రాజు శారమ్మను ముట్టుకొనియలేదండి. హల్లెలూయా. దేవుడు ఎంతగా, ఆమె ఆశ్రయించిన దేవుడు ఆమెను కాపాడుతూ వచ్చాడండి. హల్లెలూయా. చెప్పండి అందరు హల్లెలూయా. అది పరిశుద్ధంగా తన జీవితాన్ని, తన ఘటాన్ని కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? ఇంట్లో పురుషులు ఎప్పుడు ఉండరు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు ఉండరు, మనల్ని చూస్తూ ఉండరు. కానీ ప్రభు మనల్ని చూస్తూ ఉన్నారు గనుక మన జీవితము పరిశుద్ధంగా, మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనము ఆశ్రయించిన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్తూ ఇంకొక మాట కూడా అంటారు. ఏమని? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును అప్పుడప్పుడు చర్చికి వచ్చినప్పుడు, మీటింగ్లోకి వచ్చినప్పుడు, అందరు ఉన్నప్పుడు అలాగా చెప్పారా? సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. జాగ్రత్త. మన ముందున్న స్త్రీలు భర్త లేని సమయంలో ఆ రాజు దగ్గరికి వెళ్ళిన శారమ్మ గారు తన జీవితం పరిశుద్ధంగానే ముట్టుకోలేదంట అండి. రాజుగారు భయపడ్డారు. దేవుడు ఆయనని ముట్టనియలే, మొత్తారు. ఎంత చెడ్డ ఆలోచనతో పిలిచారో రాజుగారు, అంతగా అమ్మని ముట్టకుండా దేవుడే అక్కడ కార్యము చేశాడు. నువ్వు ఒక నిర్ణయం చేసుకో, నేను ఒక పరిశుద్ధ స్త్రీగా బ్రతకాలి అని అనుకుంటే నీ జీవితంలో ఏ ఒక్కరు తాకడానికి దేవుడు అవకాశం ఇవ్వకుండా దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు. హల్లెలూయా. లేదు అండి అని అనుకుంటే కాదండి, మనకు ఆశీర్వాదాలు ఉండవు. మన మన కుటుంబము, మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళమవుతాం. మూర్ఖురాలు ఏం చేస్తుంది? తన ఇల్లును తన చేతులతో ఊడబెరుక్కుంటా ఉంటుంది. అందుకే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ స్త్రీలు ఏం చేశారంటే తమ స్వపురుషులకి లోబడి ఉండుట చేత తనమును తాము అలంకరించుకొనిరి. అమ్మ, ఈ రోజుల్లో లోబడి ఉండడం అనేది చాలా కరువైపోయిందండి, చాలా కరువైపోయింది. చూస్తూ ఉన్నాము. అమ్మ దయచేసి జాగ్రత్తగా వినండి. పురుషులు సరిగా సంపాదన లేకపోయినా, మొండివారున్నా, మూర్ఖులైనా, సరిగా ఇంటిని పట్టించుకోకపోయినా, మీ జీతం మీదే నడుస్తూ ఉన్నా ఏం చేయండి? మీకు దేవుడు వారిని శిరస్సుగా పెట్టారు గనుక మనము ఏం చేయాలి? వారికి లోబడవలెను. లోబడితేనండి మనకి ఘనత. మనం ఏమనుకుంటాం? లోబడితే నేను లోకువైపోతాను, తక్కువైపోతానేమో అని అనుకుంటాం. కానీ కాదు, లోబడితేనే మనకది ఘనత. హల్లెలూయా. లోబడితేనే మనకు విలువ, లోబడితేనే మనకు ఘనత. మన అత్తింటి వారి దగ్గర నుంచి కానీ, మన పొరుగింటి వారి దగ్గర నుంచి కానీ, మన సంఘం నుంచి కానీ, దేవుని నుండి మనకి ఘనత. ఎందుకు? దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాం. అందుకే యాకోబు పత్రికలో అంటాడు కదా, వినువారు మాత్రమే ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే మనము వ్యర్థులం అవుతాం. అందుకే దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించి దాని ప్రకారంగా ప్రవర్తించాలి అని ప్రభు మన నుండి
ఆశపడతా ఉన్నాడు. లోబడ్డం నేర్చుకోండి. వారిని శాపనార్థాలు పెట్టకండి. అమ్మ ఇట్లాగే ఒక అమ్మ ఊరికే గొడవ పడుతూ, భర్తను దూషిస్తూ అమ్మ వినండి, వినండి, వినండి. దయచేసి మీ యొక్క దృష్టి అటు ఇటు పెట్టకండి. ఇటువైపు మళ్ళించండి. ఊరికా తన భర్తని "నువ్వు చస్తే బావుండు, నువ్వు పోతేనే బావుంటది" అని ఊరికే అనేదండి. ఓ రోజొచ్చింది. తను వెళ్తా ఉంటే సమాధానంగా సాగనంపకుండా ఏదో ఒక రకంగా మాట్లాడుతూ నొప్పి కలిగించేది. "నువ్వు ఉంటేం లాభం? అంతా చేస్తుంది నేనే" అన్నట్టుగా మాట్లాడి, "నువ్వు బలహీనుడు, నువ్వు వ్యర్థుడవు" అన్నట్టుగా మాట్లాడింది. చివరికి నిజంగానే ఓ రోజు తన భర్త అలాగే వెళ్ళిపోయాడు. ఇంటికి సజీవుడుగా రాలేదండి. అప్పుడు తెలుస్తదండి. విలువుండదండి. ఉంటదనుకుంటున్నారా? విలువుండదు. మర్యాదివ్వరు. అందుకే దయచేసి గమనించండి. మీ స్వపురుషులు మీకెవరు? శిరస్సు గనుక మీరు లోబడి ఉండండి. ఇప్పుడు ఇది తలపాగా ఇది నేను కట్టుకున్నాను. ఎందుకు కట్టుకున్నానంటారు? ఎందుకు కట్టుకున్నాను? కొరింథీ పత్రికలో రాశారు ప్రభుల వారు. పౌలు భక్తునితో రాయించారు. ఏమని? మీరు వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా ఏం చేయాలి? మీ తలని అవమానపరచకుండా మీరు దాచుకోండి అని చెప్పారు. మరి ప్రభువుకి ఎలా లోబడతాము? అలాగే మీ స్వపురుషులకి ఏమనుంది? అక్కడే ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను కాదండి చెప్తుంది. యేసు ప్రభుల వారే రాయించి పెట్టారు తన భక్తుని ద్వారా. అక్కడే ఉంది చూడండి. ఆ! క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు ఏమై శిరస్సయున్నాడు గనుక క్రీస్తే సంఘమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి ఏంటండి? ప్రతి అందరు చెప్పండి. విషయంలో ఆ! ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. మీ సొంత పురుషులకు మీరు లోబడండి, విలువివ్వండి, మర్యాద ఇవ్వండి. మర్యాద తీయకండి. దయచేసి ఇంట్లో జరిగిన ఏదైనా సంఘటనలు, కోపంతో జరిగిన సంఘటనలు, కరిసినా, మిమ్మల్ని మీద అరిసినా అది మళ్ళీ మన మంచి కోసమే. కొద్దిగా మనం సైలెంట్‌గా ఉంటే పరిస్థితి అంతా కూల్ అవుతది. వాళ్ళు పాపం కష్టపడి బయటికి వెళ్ళి, మనం 9 నెలలు మన బిడ్డల్ని మోస్తాం గానీ, జీవితాంతం మనల్ని, కుటుంబాన్నంతా భరిస్తారా లేదా? భరిస్తారా లేదా? అవునా? అవునన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా! భరిస్తారా లేదా? 9 నెలలు ఒక బిడ్డను ఎంత మోసానో, నేను ఎంత కష్టపడ్డానో, నవమాసాలు మోసిన తల్లిని ఇట్టగా చేసేది, అట్టగా చేసేది అంటామే పిల్లలు బాధ పెడితే. మరి కుటుంబాన్నంతా భరిస్తున్నారే. మన పైనున్నటువంటి శిరస్సైన పురుషులకి మనమెంత లోబడాలి. వారిని నిష్ఠూర పెట్టకండి, అవమానపరచకండి. ఇంటి సంగతంతా సువార్తలాగా దయచేసి వీధి వీధికి చెప్తూ తిరక్కండి. అలా చెప్పే స్త్రీని ఏమంటారో తెలుసా? చదువుదాం. అలా చెప్పే స్త్రీని ఏమంటారో తెలుసా? సామెతలు తీయండి. సామెతలు 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. వారు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఇంకా కింద అంతటా వేషం వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలో అది యుండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. చూడండి, చూడండి, చూడండి. జారస్త్రీ, జారత్వం గల స్త్రీ అని ప్రకటన గ్రంథంలో సంఘముతో మాట్లాడుతూ, నువ్వు ఆమెను ఉండనిస్తున్నావు, యెజబెలు ఆత్మను నువ్వు ఉండనియొద్దు, చాలా జాగ్రత్త అని దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తాడు. అమ్మా, ప్రతి సందు దగ్గరుండి ఇంటి ఉండకుండా మన కాళ్ళు బయట వీధిలో తిరుగుతున్నాయి. మన ఇంటి గుట్టు మనమే బయట పెట్టుకుంటున్నాం అంటే మనం ఎవరమండి? జార స్త్రీలము. జాగ్రత్త. జార స్త్రీలు మనం ఉండకూడదండి.
జార స్త్రీలుగా. ఇంకొకటేందంట, జారత్వం చేసే స్త్రీలు పెళ్లి కాకముందే ఆ! సహజీవనం చేస్తున్నారు. కొంతమంది పెళ్లయిన తర్వాత వ్యభిచారం చేస్తున్నారు భర్తకు తెలియకుండా. ఒక సంఘటన జరిగింది. ఒక ఇంట్లో అర్థమైతుందండి నా భాష? అర్థం కాకపోతే దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం తేడాగా ఉండొచ్చేమో. అవునా కదండీ పాస్టమ్మ గారు? సరే. ఒక కుటుంబంలో భర్త గారు చాలా మంచి ఉద్యోగం చేస్తారు. గవర్నమెంట్ జీతము. ఆ స్త్రీ, ఇంట్లో ఉన్న భార్య రోజు చక్కగా పనులు చేసి పెట్టేది. పిల్లల్ని చూసుకునేది. ఇంటినంతా బాగా చూసుకునేది. ఇలాగ కొన్ని రోజులు గడుస్తూ ఉంటే ఇంటికి చాలా జాగ్రత్త వినండి. ఇంటికి కరెంట్ బిల్ ఇవ్వడానికి మీటర్ చెక్ చేద్దామని ఇంటి తలుపు తట్టాడు. ఎవరు? కరెంట్ బిల్ ఇచ్చే అతను. జాగ్రత్త వినండి. ఇచ్చే అతను. సరే అని తలుపు తీసింది అమ్మగారు. తలుపు తీయగానే ఆయన కరెంటు అది మీటర్ చూస్తారు గదా! మీటరు చూసారు. చూసిన తర్వాత ఓ నెల అయిపోయింది. రెండో నెల మళ్ళీ వచ్చాడు. మళ్ళీ తలుపు తట్టాడు. ఈ అమ్మ తలుపు తెరిసింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ మీటర్‌ని చూసి అమాంతంన అలా పడిపోయాడండి. ఎవరు? కరెంట్ బిల్ ఇచ్చే అతను. అమాంతాన పడిపోతే ఈవిడేమైపోయింది, ఆయన మీద ఇలా పడి, "ఏమైందండి?" అని ఇలాగ అనేసరికి, అంతలోపే వాడు చేయాల్సిన పని చేసేసాడంట. ఎంత ప్లాన్‌గా చూడండి. నేను కథగా చెప్తుంది, ఇది నిజంగా జరిగిన సంఘటన. అర్థమైందో కాలేదో నాకు తెలీదు కానీ ఆ! ఇంతేనండి. అందుకే మన జీవితాలు పరిశుద్ధమైనవి. ఆ! మన దేవుడు పరిశుద్ధుడు. మీ జీవితాలతో ఆ! వేరే పరపురుషుడు ముట్టకుండా మీరు చాలా జాగ్రత్త వహించండి. ఆవిడే గనుక, అమ్మో! నేను అలా చేయకూడదు. అమ్మ తప్పండి. మా భర్త ఇప్పుడొస్తారండి అని చెప్పేసంటే ఎలాగుంటది? ఈ రోజుల్లో నిజంగా బయటికెళ్ళాలంటే భయమేస్తుందండి. నేను మమ్మీకి బాలేదని సెకండ్రాబాద్‌కెళ్తా ఉంటా. మా అత్తగారి ఇల్లు హైదరాబాద్ చార్మినార్ దగ్గర. మా మమ్మీ వాళ్ళ ఇల్లు సికింద్రాబాద్. వెళ్తానుంటే కొన్నిసార్లు బస్‌లో అప్పట్లో ప్రయాణం చేస్తూ ఉంటే, బస్ స్టేషన్‌లో నిల్చున్నానండి. మీరు నమ్ముతారో లేదో ఒకతనొచ్చాడు. పైకి కిందకి ఇలా చూస్తున్నాడు. అంటే ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? లేదా? అనుకోని చూస్తున్నాడో మరి ఏంటో. ప్రభా నన్ను తప్పించు ప్రభా అని ఏదో ఒక బస్సులో ఎక్కేసి వెళ్ళిపోయా. ఇంకా కోటి ఎక్కి అక్కడ ఇంకో బస్ మార్చి ఇంకో బస్ ఎక్కి ఇంటికెళ్ళిపోయా. నిజమండి. మనుషులు కామాతురతతో నిండుకొని ఉన్న జీవితాలున్నాయండి ఈ లోకంలో. అందుకే చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారు ఏంటండి? ఏజ్‌తో పరిమితం లేకుండా చిన్న బిడ్డలు ఏం చేశారు? అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. పరపురుషులతో అస్సలు ముట్టకుండా. అర్థమైతుందండి? జాగ్రత్త. మీరు నిర్ణయం చేసుకోండి. నేను నా భర్తకు మాత్రమే భార్య. పరపురుషుడికి అస్సలు స్థానమే లేదు. అందుకే ఆ! మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, అది మందిరంలోని వ్యక్తులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైతుందండి? మనము ఆ! జార స్త్రీ వలె మన ఇంటి గుట్టును ఏం చేయాలి? వీధి సువార్తలాగా ప్రకటించాలండి. ఏం చేయాలి? ప్రకటించుకోవడం కాదండి. ఇంటి గుట్టు బయటికి రాకుండా మరేం చేయాలి అనంటే, వాళ్ళు తంతూ ఉంటే, ఏడిపిస్తూ ఉంటే, నిందలేస్తూ ఉంటే, అవమానపడుతూ ఉంటే, మరి ఏంటండి మా జీవితం అని అనుకుంటున్నారా? యేసయ్య చూస్తున్నాడండి. యేసయ్య ఇంటిల్లో జరుగుతున్నటువంటి సంఘటనను యేసయ్య చూసి తామారును దేవుడు దీవించాడండి. హల్లెలూయా! ఆ! అదే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ భర్త పట్టించుకోవట్లేదా? ప్రేమ తగ్గిపోయిందా? ద్వేషింపబడుతూ ఉంటే పుట్టిన బిడ్డలకి దేవుణ్ణి స్తుతిస్తారు. ఇప్పుడైనా సరే దేవుణ్ణి నేను స్తుతిస్తా. నాకు నెమ్మది కలుగుతది. నాకు ప్రశాంతత కలుగుతదని దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. అంటే తన మనసంతా దేవుని పైన పెడుతూ వచ్చింది. ఒకవేళ అలాంటి వాళ్ళున్నా ఆ! పైన ఇందాక పేతురు పత్రికలో చదివాం గదా! ఏంటి అంట? మన ఆ! వాక్యము చెప్పకుండానే మన ప్రవర్తన ద్వారా వారిని రాబట్టవచ్చు. అందుకే మన ప్రవర్తన మీ పురుషులకి లోబడి యుండండి. మీ పురుషులను, మీ స్వపురుషులను
ప్రేమించండి. మీ పురుషులకి మీ భర్తలకి మీరు లోబడితే, మీ అత్తారికి లోబడితే నీకు విలువొస్తదండి. అర్థమైతుందండి? అర్థమైతుందా? సరే వాళ్ళు సూటిపోటు మాటలు అంటూ ఉండొచ్చు. ఆడపడుచు వాళ్ళు గానీ, మరుదుల నుంచి కానీ, లేదా పెద్దారి నుంచి గానీ, అత్తారింటి నుంచి కానీ, ఏది ఏమైనా నీవైతే, నేనైతే ఆ! స్వపురుషులకు మనము లోబడి ఉండాలి. వాళ్ళ పరువంతా బయట పెట్టొద్దండి. దయచేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మరి బాధ పెడుతున్నటువంటి భర్తలైతే ఏం చేయాలి? అందుకేనండి సుఖం లేకుండా పరాయి వాళ్ళతో ఎళ్తున్నాను అంటా ఉంది. అక్కడే ఉంది దేవుని యొక్క వాక్యము చూడండి, చూడండి. ఆ! సామెతల గ్రంథం 6 అధ్యాయము 24 వచనంలో ఉంటది. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఏంటి అంటే పైనున్న దేవుని యొక్క మాటలు అండి. దయచేసి మనం పరస్త్రీగా ఉండటానికి వీలు లేదు. జార స్త్రీగా ఉండటానికి వీలు లేదు. చెడు స్త్రీగా మనం ఉండటానికి వీలు లేదు. మరి ఎలాగుండాలి? ఆ! పరిశుద్ధమైన దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలుగా మనం ఉండాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆ! పరస్త్రీగా మనం ఉండటానికి వీల్లేదు. మీరు ఎవ్వరికి అనిపించిన జ్ఞానముతో ఆ! అక్క అని, అన్న అని సంబోధించండి. నేను చూస్తా ఉన్నాను. చిన్న ఫేస్‌బుక్‌లో ఇలా లైవ్ వస్తూ ఉంటే ఒకరి మాట ఒకరికి కలిసి అంట వాళ్ళిద్దరు సహజీవనం చేస్తా ఉన్నారు. ఏంటి? ఇలా లైవ్ వస్తూ ఉంటేనంట, వాళ్ళేదో మీటింగ్ అటెండ్ అయితే, లైవ్ వస్తుంటే కొన్ని కామెంట్స్ పెడుతుంటారు కదా! కొన్ని కామెంట్స్ పెడుతుంటారు. అలా పెట్టడంలో ఈ అమ్మాయి మాట, ఆ అబ్బాయి మాట ఆల్రెడీ పెళ్లయింది. భర్తున్నారు, పిల్లలున్నారు. ఈ అమ్మాయి మాట, ఆ అబ్బాయి మాట సేమ్ కలిసినందువల్ల ఫోన్ నంబర్ తీసుకొని కలిసి సహజీవనం చేస్తున్నారు భర్త లేకుండా. చూడండి. ఇంకొక మాట ఉంటది బైబిల్ గ్రంథంలో. పరస్త్రీ ఇరుకైన గుంట అది నాశనమునకే తీసుకుపోతది. అది ఆశీర్వాదకరం మనకి కాదు. నీ జీవితం పాడైతది. తర్వాత నీ కుటుంబము పాడైతది. పిల్లలు బజారు పాలైతారు. అర్థమైతుందండి? దయచేసి ఆ! మనం పరస్త్రీలుగా, చెడు స్త్రీలుగా, జార స్త్రీలుగా మనం ఉండటానికి వీలు అస్సలు లేదు. మరి పట్టించుకోరండి భర్తలు. ఏం చేయాలి? వారికి రక్షణ లేదండి. ఇంట్లో నీకు ప్రేమ కరువైతుందండి. మరి ఏం చేయాలి? అనంటే ఇట్లాగే ఐగుప్తు దేశంలో ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం ఉంది. నిజంగా అండి. ఒక కుటుంబం ఉంది. ఇంకొక విషయం దానికి ముందు జరిగిన సంఘటన మా సంఘంలో జరిగినటువంటి విషయం చెప్తాను. వినండి జాగ్రత్తగా. నేను కట్టుకథ చెప్పట్లే. నిజంగా జరిగిన సంఘటనే చెప్తున్నాను. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో చాలా చక్కగా పిల్లలు కూడా పుట్టారు. మా సంఘంలోని బిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేశామండి. పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరు బిడ్డలు పాప, బాబు పుట్టారు. పుట్టిన తర్వాత ఆ పిల్లలు కొంచెం ఇంత పెద్దగా అయ్యారు. ఏమైందంటే ఈ భార్య వాళ్ళ తమ్ముడికి భర్త వారి చెల్లెల్ని పెళ్లి చేసుకోమని అడుగుతూ వచ్చాడు. ఎవరు? భర్త. అర్థమైతుందండి నా భాష? భార్య ఆ! భార్య తమ్ముడికి భర్త చెల్లిని పెళ్లి చేసుకోమని భార్యకు చెప్పమని చెప్తూ వచ్చాడు. అంటే ఆమె ఏమన్నదంటే వారికి ఇష్టమైతే నా తమ్ముడికి ఇష్టమైతే చేసుకుంటారు. లేపోతే లేదు గదండీ అని చెప్పారు. అని సరే మరి బాగా ఇంట్లో ఆ భర్త గారు ఏం చేస్తున్నా భర్త పేరు చందు. ఇలా చెప్తే మీకు అర్థమైద్దని చెప్తున్నా. భార్య పేరు భాగ్య. ఆ! చందు, భాగ్య. ఈ చందు బ్రదర్ ఏం చేస్తున్నాడంటే భాగ్యమ్మని నువ్వు పోయి మీ అమ్మోళ్ళ ఇంటికాడుండు. ఎందుకు? కారణమే లేదు. నువ్వు పో, నువ్వొద్దు, నువ్వు ఇంట్లో నుంచి ఎళ్ళిపో అనేసి ఊరిక అలా గొడవ జరుగుతూనే ఉంది. ఎందుకెళ్ళాలి అని చెప్పి అడిగితే ఏమన్నాడో తెలుసా అతను చందు బ్రదరు, ఇదిగో మా చెల్లి మా ఇంట్లో ఉంటే నాకెంత బాధైతదో పెళ్లి గాకుండా. నువ్వు పోయి మీ ఇంట్లో ఉంటే మీ అన్న తమ్ముళ్ళకి తెలుస్తది. అప్పుడు వారికి అర్థమైతది. అప్పుడు మీ తమ్ముడు నా చెల్లిని పెళ్లి చేసుకుంటాడని పంపమని ఎళ్ళిపోమని చెప్తున్నాడు. సరే అని అలా గొడవతో ఇంకా గొడవెట్టాడు గదా అని ఎళ్ళిపోయిందావిడ భాగ్య. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎంతమందంటే వాళ్ళ మమ్మీ, డ్యాడీ, అక్క, చెల్లి ఈవిడ అక్క, అన్న, తమ్ముడు నలుగురనమాట పిల్లలు వారికి. సరే ఈ అక్క జీవితంలో, ఈ భాగ్య జీవితంలో ఇలా జరుగుతూ కొన్నాళ్ళు అక్కడుందండి.
ఉన్న తర్వాత వాళ్ళ తమ్ముడు ఒప్పుకోలేదు. నేను ఆమెను చిన్నగున్నప్పటి నుంచి చూసాను గదక్క! నేనెలా పెళ్లి చేసుకోవాలి? నాకు కుదరదు. అయినా నేను దేవుడి చిత్తంలో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నాకిది కుదరదు అని చెప్పాడు. ఆ మాట చందు బ్రదర్‌కి ఈ భాగ్యమ్మ భార్య భర్తకి చెప్పింది. చెప్తే అతను అస్సలు ఒప్పుకోలేదు. ఏం చేశాడో తెలుసా అమ్మా? వాళ్ళ ఇంటికి కత్తులు తయారు చేసుకొని వెళ్ళాడు. మీ అన్నలని చంపేస్తా, మిమ్మల్ని బజారు పాలు చేస్తా, మంచి విశ్వాసులు వాళ్ళు అని కత్తులు నూరుకొని ఓ రోజు రాత్రి బ్యాగ్ నిండా వేసుకొని, ఇన్ని రోజులు భాగ్యమ్మ వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంది కదా, ఇప్పుడు ఆయన బ్యాగ్ తీసుకొని నిజంగానే వచ్చాడు కదా అనుకొని ఇంట్లో వాళ్ళందరూ సర్దుకుంటూ ఉంటే చాకు తీసుకొని ఆ భాగ్యమ్మ వాళ్ళ అన్నయ్య మీదకి వెళ్ళిపోయాడండి. అప్పుడు పెద్దగా అరిచేశారు ఇంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ మమ్మీ డాడీ అన్న తమ్ముళ్ళందరూ. అరే అరే ఏం చేస్తున్నావు బాబు అంటే ఆయన బయటకు వచ్చేసి పారిపోయాడు. పారిపోయాడు. ఆయన బ్యాగ్ తెరిచి చూస్తే బ్యాగు పడిపోయిందనమాట. ఆయన పరిగెత్తుతుంటే బ్యాగ్ పడిపోయింది. ఆ బ్యాగ్ తెరిచి చూస్తే కత్తులు నూరుకొని వచ్చాడండి. ఈరోజు మీ తమ్ముడు, మీ అన్నయ్య మా చెల్లికి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి వారిని చంపేయాలండి కసి. చూడండి ఏంటండి కారణం? ఇష్టమైతేనే కదా చేసుకుంటారు. ఇలా బాధ పెట్టే భర్తలు కూడా ఉన్నారు అని చెప్తున్నాను. లేకపోలేదు, ఉన్నారు. అయితే ఆ భాగ్యమ్మని మేము చాలాసార్లు అడిగామన్నమాట దైవజనులుగా. తల్లి మరి ఏం చేయమంటావు? ఏమైనా మాట్లాడమంటావా? కాల్చాడండి. సొరకలు పెట్టాడు. అక్కడ ఇక్కడ. ఏం చేయమంటావురా తల్లి? మాతో కూడా కలవద్దని చెప్పాడు. ఇంకా కోపంతో మళ్ళీ ఆమెను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, "నువ్వు పాస్టర్ గారిని కలవద్దు, మీ అమ్మోళ్ళకి ఫోన్ చేయొద్దు, మీ తమ్ముళ్ళకి ఫోన్ చేయొద్దు, మీ చెల్లెళ్ళకి ఫోన్ చేయొద్దు" అని చెప్పాడు. ఎలా కలవాలి? పాపం తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటది. ఆల్రెడీ కోపంతో ఉన్నటువంటి భర్త. మళ్ళా మొండిగా ఒకరోజు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడైనా కూరగాయల షాప్‌లోకెళ్తే కలిస్తే ఆయన బయటుండేవారు. ఆమె లోపలుండి కూరగాయలు తీసుకుంటుంటే, "అమ్మ భాగ్య ఎలాగున్నావురా" అంటే, "అక్క నా కోసం ప్రార్థన చేయండి అంతే. దేవుడే మార్చాలక్క" అని చెప్పేదండి. నిజమండి. ఇదొక్క మాటే అనేది. మీరందరూ ట్రాక్టర్ నిండా మనుషులు తీసుకొని రండి. ఇలా వాడు మొరటోడు, నన్ను బాగా బాధ పెడుతున్నాడు, వాడినేసేయండి మీరు గూడా అని చెప్పాలి గదా! అలా చెప్పలేదండి. నిజం. మీరొక్కటే చెప్తున్నానక్క, మా కొరకు ప్రేయర్ చేయండి అని చెప్పేది. అన్ని మరి ఆమె మామూలుగా ఇంట్లో ఉండే స్త్రీ కాదండి. గవర్నమెంట్ టీచర్. నెలకి 40, 50,000 సంపాదించే స్త్రీ. నేను బ్రతకగలను, వీడు నాకెందుకు? పోతే పోని, పీడ పోయిద్ది అని అనుకోలేదు తెలుసా? ప్రార్థన చేయమని అదొక్కటే చెప్పేది. అలాగా దినాలు గడుస్తూ ఉంటే, ఆ భాగ్య వాళ్ళ అన్నయ్య పెళ్లి కుదిరిందండి. పెళ్ళికి పోవద్దు అని చెప్పాడు. పెళ్ళికి రాలే. తమ్ముడు పెళ్లి చేసుకోనని చెప్పాడు గదా! ఆ తమ్ముడు పెళ్లి కుదిరింది. పెళ్ళికి నువ్వు పోవద్దని చెప్పాడు. రాలేదు. నువ్వు మాట్లాడొద్దని చెప్పాడు. రాలేదు. ఎక్కడుందో తెలుసా? తన ఇంట్లోనే, తన భర్తతోనే ఎంత కోపిష్ఠుడై వేధిస్తూ ఉన్నా ప్రార్థనతో సాధించుకుందండి. హల్లెలూయా! ఈ రోజున తన భర్త మారిండు. సేవకుడయ్యాడండి. హల్లెలూయా! వనస్థలిపురంలో మంచిగా ఇల్లు కొనుక్కొని ఇంటి పైన షెడ్డేసి ప్రార్థన ఆలయముగా పెట్టి ప్రార్థన నడిపిస్తున్నారండి. హల్లెలూయా! దుష్టుడే, మూర్ఖుడే, తింగర, కోపిష్టి అయినా సరే ఆ! బయటికి ఈడ్చలే. సర్పంచ్‌లను పిలిచి, పెద్దల్ని పిలిచి, పెద్దల ముందు పెట్టలేదు. సమస్య ఎవరి ముందు పెట్టిందో తెలుసా? ప్రభువు ముందు. ఒక్కతే భరించుకుందండి. మనమైతే నా అన్న పెళ్ళైతే, నా తమ్ముడు పెళ్ళైతే నన్ను పోనీయవా? నా పుట్టింటికి పోనీయవా? నా పుట్టింటోళ్ళతో మాట్లాడనీయవా? నీకేంది నేను మర్యాద ఇచ్చేది? నేను నా జీతంతో నువ్వు బతుకుతున్నావు. ఆయనది కొద్ది జీతం. ఆయన ల్యాబ్ టెక్నీషియన్. అమ్మాయిది ఎక్కువ జీతం. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి జీతమే ఇంటికి సరిపోయేది. కిరాయి ఇంట్లలో ఉండేవాళ్ళు. నిజమండి. ఈ రోజున వాళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నారు. దేవుని సంఘాన్ని కడుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఇలాగుండే భర్తలు కూడా ఉన్నారు. అందుకే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము లేకుండానే మీ ప్రవర్తన ద్వారా నీ భర్తలని రాబట్టవచ్చును. సేవకుడు ఎలాగయ్యాడండి? ఊరికే అయితాడండి?
ఊరికైతాడా? ఎన్ని భరించుకుందో. ఎంతో వేదన, ఎంతో కష్టము, చెప్పుకోలేని బాధ. తల్లిదండ్రులకి దూరమై, అన్నాతమ్ముళ్ళకి దూరమైపోయి, పెళ్ళిళ్ళకు దూరమైపోయింది. సంఘంలో మాతో కూడా మాట్లాడొద్దన్నారు. మేము వాళ్ళు ఒకే ఏరియాలో ఉండేటువంటి వారమండి. సంతోష్ నగర్‌లో. మాతో కూడా మాట్లాడొద్దని చెప్పారు. అయినా ఆమె మాత్రం విడిచిపెట్టలే. ప్రార్థన మానలేదు. దేవుడితో సహవాసము మానలేదండి. మనుషులందరూ వదిలేసిన, భర్త వేధిస్తూ ఉన్నా, ఆమె ఇంకొక పురుషుని వైపు చూస్తూ ఉండలేదండి. నా భర్త ఏదో ఒక రోజు మారతాడు. నా భర్త ఏదో ఒక రోజు మారతాడనే విశ్వాసంతో, నమ్మకంతో తన కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఈరోజు కుటుంబముగా ప్రభు పరిచర్యలో ఉన్నారు. ప్రభు సేవ చేస్తూ ఉన్నారు. అమ్మ, స్త్రీలంగా 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నాను. మీరు పరస్త్రీలుగా ఉండొద్దండి. చెడు స్త్రీలుగా ఉండొద్దండి. ఇంకా ఆ! జార స్త్రీలుగా ఉండొద్దు. చాలామంది స్త్రీలం అనుకుంటాము, మనము మన నోటి మాటతో నేనేదైనా ఇంటిని సాధించుకోవచ్చు. నా భర్త మీద, నా పిల్లల మీద ఊరికే రుసరుసమంటూ, కోపగించుకుంటూ నేనేదైనా సాధించుకోవచ్చు అని అనుకుంటా ఉంటామేమో. చూద్దామా? ఒకసారి బైబిల్ తెరుద్దామా? దేవుని యొక్క వాక్యం తెరుద్దామా నాతో పాటు? సామెతలు 27వ అధ్యాయము 25, 14లో కూడా ఉంటది అదే మాట. ఆ! కాదు నాన్న. 25, 24 వచనం ఫస్ట్ చదువుకుందాం. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద నొక మూలన నివసించుట మేలు. అందుకే భర్తలు ఇంటికి పట్టున ఉండరు, బయటుంటారు. త్రాగుడు మొదలెడతా ఉంటారు. ఎందుకో తెలుసా? ఇంటికెళ్తే ఊరికే రుస్ రుస్ మని గయ్యాళిగా మాట్లాడుతూ ఉంటారు. గయ్యాళితో ఉండేదానికన్నా నేనెక్కడో మూలన ఉంటే మేలు అని అంటా ఉంటారు. అంతేగాకుండా అక్కడే 27వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానం. వర్షం పడి పడి ఒక్కసారి ఆగిపోతే చాలా బావుంటది గానీ, అదే టప్ప, 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 టప్ప పడుతూ ఉంటే విసుగొస్తా ఉంటది. ఇదొచ్చి ఆగితే బావుండబ్బా! బట్టలారవు, ఏంటి ముసురు అని అనుకుంటా ఉంటాం గదా! ముసురుని అట్లా అనుకుంటాం. మరి గయ్యాలి అన్న భార్యను గూడా దానితో సమానం అని చెప్పాడు. మన మాటలతో, గయ్యాలి మాటలతో, కోపగొండి మాటలతో, కోపిష్టి మాటలతో మనమేమి సాధించలేము. అక్కడే ఉంటది సామెతలు 25న 20లో ఉంటది. 26, 20లో కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడమ్మ. జాగ్రత్తగా ఆలోచించండి. కట్టెలు లేకపోతే మంటొచ్చిద్దా? వచ్చిద్దా? రాదు గదా! అట్లాగే ఆ! మనము కొండెగాడు లేని ఎడల జగడము చల్లారు. దయచేసి ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, అమ్మో! వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారని చెప్పి, వాళ్ళు బంగారం కొన్నారని నిజంగా అండి. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఆ! మామూలు ఫ్రిడ్జ్ కాదు. ఫ్రిడ్జ్ తెచ్చుకుంది. దాంతో సరిపుచ్చుకోలే. డబుల్ డెక్ తెచ్చుకుంది. వాళ్ళ భర్తతో రోజు పోరు. మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఉంగరం ఉంది. కానీ ముత్యం లేదు నాకు. ఆవిడకు ముత్యం ఉందే. రోజూ పోరు. అమ్మా! అలా పోకడలకు పోకండే. దేవుడిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభువుని అడగండి. మీకు కావాల్సింది ఆయన ఇస్తాడు. హల్లెలూయా! ప్రభువుని అడిగి పొందుకోండి. కానీ మీరలా ఊరికే నసబెడితే వాళ్ళు బయటికెళ్ళిపోతారు అందుకే. బయటికెళ్ళిపోయి ఎక్కడో ఒక మూలన కూర్చొనుంటారు. అలాగా మెల్లిమెల్లిగా చెడు సహవాసం మొదలయ్యి ఆ! కళ్ళు కంపోళ్ళకో, ఇంకేదో వాటికి బానిసలైపోయి నిన్ను పట్టించుకోరమ్మా. అందుకే మనము గయ్యాలి వలె ఉండి మనమేమీ సాధించుకోలేం. వారి ప్రేమను సాధించుకోలేమండి. మరి ఎలాగుంటే సాధించుకుంటాము అనంటే సామెతల గ్రంథం అక్కడే. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 11 సారీ 16వ వచనం.
నెనరు గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యాన్ని చేపడతారు. మరి మనం ఏ స్త్రీగా ఉండాలి? దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలుగా. నెనరు గల స్త్రీ ఘనత నొందును. నెనరు అనే మాటకొస్తే గనుక ఏంటి అని అంటే ఆ, ప్రేమ, దయ, కనికరము అనే మాటలకి అర్థం వస్తుంది నెనరు. ఒక స్త్రీగా నీవు నేను వీటిని సంపాదించుకోవాలి. ప్రేమతో మన ఇంటిని కట్టుకోండి, దయతో మన ఇంటిని కట్టుకోండి. దేవుని యొక్క కనికరము గలవాడు మన దేవుడు గనుక మనకు దేవుడు కనికరాన్ని ఇస్తాడు. మనం కనికరంతో మన కుటుంబాన్ని కట్టుకోండి. ప్రేమతో మీ భర్తని ఎప్పుడైనా ఆ, ఎప్పుడు నాకు అది తేలే ఇది తేలే అంటారు. ఎప్పుడైనా పెళ్లి రోజున మరి మరి మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు కదా, దాచిపెట్టుకున్న డబ్బులు కలిసి మీ భర్తకి ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చేవారండి? ఇచ్చారా? ఇచ్చారా? పోనీ బర్త్‌డేలకి ఇచ్చారా? దాచి ఉంచుకొని ఇవ్వండి. మీ ప్రేమను అలా సంపాదించుకోండి. ఆ! వాళ్ళకి చిన్నది ఏదైనా ఇష్టం వచ్చిన మంచి కూర చాలా కోపంగా ఉంటారే, మంచి ఇష్టమైన కూర వండి పెట్టండి. ఆ! మా ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తారు. నా సంఘంలో ఒక అమ్మాయి విశాఖ అని ఉంటది. వాళ్ళ భర్త భలే కోపిష్ఠుడు. తను కూడా ఇలాగే వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్ళొద్దు, మనకి ఇవ్వాల్సిన కట్నం ఇవ్వలేదు గనుక వాళ్ళ మమ్మీతో మాట్లాడొద్దు, వాళ్ళ ఇంటికెళ్ళొద్దు అని చెప్తూ ఉంటది. ఎప్పుడు గొడవ రుసు 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 అంటుంటాడు భర్త. చెప్పాం, అమ్మ ఇష్టమైన కూర వండి పెట్టరా అని చెప్పి. ఆయన ఇష్టమైన కూర కోపంగా ఉన్న రోజు ఆమెకు అర్థమైద్దంట. ఇష్టమైన కూర వండి పెట్టిద్ది. అప్పుడు ఆమె కోపమంతా ఎగిరిపోయిద్ది. ఆ! ప్రేమతో సంపాదించుకోండి. వారికి ఇష్టమైన కూరేంటో తెలుసా? తెలుసా మీకు? వారికి ఇష్టమైన కలర్ డ్రెస్ ఏంటో తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఎంతసేపు మాయే తెలీదండి వారికి. ఆళ్ళది మాకేంటి తెలిసేది అనుకుంటారా? వాళ్ళేదెయ్యాలని ఆశపడకండి. మీరు గూడా మీకు అంతో కొంతో ఉంటది. పోనీ అమ్మోళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. లేకపోతే డబ్బులు ఇస్తే అక్కడో ఇక్కడో ఏదో దాచుకునేవి ఉంటాయి. వాటితో చిన్న షర్ట్ కొనిపెట్టండి. లేదా వాళ్ళకి కావాల్సింది ఏది ఇష్టమైందో అది చేసి పెట్టండి. అలా ప్రేమతో మీ భర్తల్ని మీరు సంపాదించుకోవాలి గానీ, గయ్యాళితో, కోపాలతో, ద్వేషాలతో, జగడగొండి మాటలతో, కలహాలతో మనం కుటుంబాన్ని కట్టుకోలేమండి. అర్థమైతుందండి? ఇప్పటి నుంచి ఏం చేయండి, మీ భర్తల్ని మీరు ప్రేమించండి, గౌరవించండి, లోబడండి. ఇప్పుడొస్తారు గదా! లోపల నుంచి మీరేం చెప్పండి, "ఎన్ని సార్లు నిన్ను బాధ పెట్టాను నా మాటలతో, తిరస్కారపు మాటలు మాట్లాడాను నా మాటలతో. ఎన్నిసార్లు భర్తగా గూడా నిన్ను గౌరవించలేదు. ఎన్నిసార్లు సారీ" అని చెప్పండి. చెప్తారా? సిగ్గనిపిస్తుందా? మీ భర్తేగా, ఇంకెవరో కాదుగా. ఆ! చెప్పండి. అర్థమైతుందండి? మనం గయ్యాళిలాగా ఉండొద్దు, పరస్త్రీలాగా ఉండొద్దు, జారస్త్రీలాగా మనం ఉండొద్దు. మరి ఎలాగుండాలి? నెనరు అనే మాట జాగ్రత్తగా వినండి. లోకంలో ఉన్న వాళ్ళందరూ బలిష్ఠులు. ఏం చేస్తారంటే డబ్బుయే. డబ్బుంటే చాలు నాకు ఘనత. డబ్బు కొరకు నేను ఏదైనా చేస్తా. భర్తను కూడా అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. చాలా హామాను భార్య జెరెషు ఏం చేసిందో తెలుసా? పేరు కొరకు తన భర్త తప్పుడు త్రోవలు అడుగులు వేయడానికి తను కూడా కారణమైంది. మొర్దెకై కోసము చేయబడిన ఉరికొయ్య ఎవరి మీదకొచ్చింది? హామాను మీదకొచ్చింది. అదే భార్య గనక తల్లికి జాలిగల, ప్రేమగల మనసుంటే ఆ! భర్త కళ్ళెదురుగా చనిపోయేవాడు కాదు గదండీ. ఒక్క మాట అనంటే వద్దండి, ఆ పాపం మనం గట్టుకోవద్దు. అన్యాయంగా మనము ఆయనకి ఆ ఉరికొయ్య వేస్తున్నా వద్దు అని గనక అని ఉంటే ప్రేమగా, పాపం అందులో ఆ ఊరిలో అతను పడేవాడు కాదు. జెరెషు అనే స్త్రీ చూడండి. తను గూడా తన పిల్లలు, తన కుటుంబం అంతా సహకరించిరు మొర్దెకై కోసం ఉరి వేయడానికి. అమ్మ పేరు కోసమో, డబ్బు కోసమో, ఇంకా దేనికోసమో బలిష్ఠులు లోకమును దానిని చేపడతారు, డబ్బు, ఘనత. కానీ జీవము గల దేవుణ్ణి బిడ్డలముగా మనము స్త్రీలముగా, భార్యలముగా నెనరు గల స్త్రీ ఘనత నొందును. ఆమేన్. హల్లెలూయా. నెనరు అంటే ప్రేమ, దయ, కనికరము వీటితో కూడినటువంటి అర్థమిచ్చు నెనరు గల స్త్రీ. మరి అదే సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము. భర్త ఒక్కసారి చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము చదువుదాం. మనం కొంచెం మంచినీళ్ళు తాగుతాను.
మొదటి సమూయేలు గ్రంథము 25వ వచనము, రెండవ వచనం చదువుకున్నాం. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగాయిలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడి కుటుంబాన్ని మనం చూస్తే భర్త కొరకు ఏమేమి మంచి పేర్లు ఉన్నాయండి. మోటువాడంట, దుర్మార్గుడు. పేరు బాగానే ఉంది నాబాలు అని, కానీ ఆ పేరులోనే దాగి ఉన్నవి ఏంటి అంటే మోటోడు, దుర్మార్గుడు. అటువంటి స్త్రీతో కాపురం చేయడం చాలా సులభమేనంటారా? సులభమే అంటారా? చెప్పండి. సులభమేనా? కాదు, చాలా కష్టం. మోటోళ్ళు అర్థం కాదు, చదువు సంధ్య లేనోడు. మనం అయితే అనుకుంటాం మోటోడండి, చదువు సంధ్య ఉంటేగా అని అనుకుంటాం. దుర్మార్గుడు, అన్యాయస్తుడు. ఎందుకు? దావీదు రాజు దగ్గర గొర్రెలు మేస్తూ ఉన్నప్పుడు నాబాలుకి చాలా ఆస్తిపరుడు, ఆస్తి ఉంది కానీ మోటుతనం. గొర్రెలు, ఆస్తి, అంతస్తు, భాగ్యవంతుడు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు తెలుసా? బుద్ధి, సరి అయిన బుద్ధి లేదు. భార్య కొరకు చూస్తే చాలా చక్కని పేరుంది, సుబుద్ధి. చాలా చక్కనిది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి గల స్త్రీ. బుద్ధిగల స్త్రీకి మోటోడైన భర్తతో సహవాసం చేయడం చాలా కఠినత్వము, కష్టమైన పరిస్థితి. దావీదు మహారాజు దగ్గర వీరికున్నటువంటి మంద కాపర్లందరూ కాస్తా ఉంటే దావీదు మహారాజు గారి కాపర్లు వీరికి సహాయం చేస్తూ వచ్చారు. ఎందుకంటే మంద కాపర్లు దగ్గరికి వెళ్తే వారు చేసే పని మామూలు విషయం కాదు. మంద కాపర్లు మందలు కాస్తూ ఉన్నప్పుడు పులులు, ఎలుగుబంట్లు, మృగ జంతువులు చాలా దాడులు చేస్తూ ఉంటవి. కానీ కాపర్లందరూ కలిసి ఉన్నప్పుడు వాటిని ఎదిరించగలరు. అలా ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటూ ఉన్న సమయంలో ఇప్పుడు ఈ నాబాలు చక్కగా విందు చేసుకుందామని, గొర్రెబొచ్చు కత్తిరించుకుందాం అనేసి అనుకుంటూ ఉన్న సమయంలో రావీదు పాపం అడవిలో ఉంటున్నాడు. కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, గుహలలో ఉంటున్నాడు. పాపం సరి అయిన తిండి ఉండదు కదా. కొండలలో, గుట్టలలో ఇప్పుడున్నట్టు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏవైనా ఉన్నాయండి? అప్పుడులో లేవు. అందుకని మనకి ఏదైనా సహాయం చేయమని చెప్పి బంటులనిచ్చి పంపితే నాబాలు మోటోడు, దుర్మార్గుడు ఏమన్నాడో తెలుసా? నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పి పంపిస్తే పనోళ్ళు వచ్చి దావీదు రాజుకు చెప్తే దావీదు రాజుకి కోపం వచ్చి, మనం సహాయం చేశాము గనుకే మనము అడిగాం కదా, ఏదైనా నువ్వు చేయగలదైతే చేయి మాకు అని అంటే దావీదు రాజుకి కోపం వచ్చి, ఎట్లనైనా నేను అతన్ని ఇప్పుడు చంపుతాను అనుకున్నప్పుడు అందులో ఉన్న పని మనిషి ఒకరు వెళ్ళి అబిగాయిల్ అమ్మతో చెప్పి, అమ్మమ్మ మన మీదికి ఈరోజు రాజు రాబోతున్నాడు, మనమందరం సంహరింపబడతాం, ఒక్క మగవాడు కూడా ఉండడానికి వీల్లేదని రాజు కంకణం కట్టాడు, లేచి తయారేసి వస్తున్నాడంటే అబిగాయిలు చూడండి చక్కని సుబుద్ధితో, మంచి ప్రేమగల హృదయంతో ఫస్ట్ ఏం చేసింది చూడండి. అందుకు అబిగాయిలు 18వ వచనము, అందుకు అబిగాయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబాముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి, మరి తనేం చేస్తుంది? ఇంట్లో గాడిదబామ ఎక్కి తను కూడా వెళ్తూ ఉంది. చూడండి ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం రా. రాజు చంపడానికి ఇంటిపైకి వస్తూ ఉంటే అబిగాయిల్కి కూడా కోపం రావాలి. ఆయన ఏంది మమ్మల్ని చంపేది, మా ఇష్టం ఉంటే ఇస్తా లేకపోతే లేదని అనుకోవాలి కదా. కాదు, అబిగాయిల్ చూడు ఎంత సుబుద్ధి, ఎంత మంచి బుద్ధి ఈమెలో కనబడతా ఉంది, ప్రేమ గల మనస్సు ఈమెలో కనబడుతుంది. ఫస్ట్ పొట్ట చూస్తూ ఉంది, ధాన్యము, రొట్టెలు, మాంసము, తర్వాత స్నాక్స్ కూడా పంపిస్తూ ఉంది.
ఆ! వేయించిన ధాన్యాన్ని గూడా పంపించి, "అయ్యి ముందు పట్టండి ఫస్ట్. తర్వాత నేను వస్తానని" గాడిదెక్కి వస్తూ, వస్తూ, వస్తూ ఆస్తిపర్రాలు, పని మనుషులున్నారు ఇంటి నిండా. కానీ గాడిద మీద నుంచి దావీదుని చూసి, "ఒంగి నీ దాసురాలనయ్యా, ఆ కోపము నాదే అనుకో, తప్పు నాదే అనుకో, నన్ను క్షమించయ్యా." "ఏమయ్యా నీ కళ్ళు కనబడవా? ఏమయ్యా నువ్వేం మాట్లాడుతావు? మా ఇష్టం ఉంటే ఇస్తా లేకపోతే లేదు" అని దురుసుగా మాట్లాడట్లేదు. ప్రేమగా మాట్లాడి దావీదు రాజుకి గాడిదను దిగి, వంగి నమస్కారం చేస్తూ, తగ్గించుకుంటూ, "నా యజమానుడా నేను నీ దాసురాలినేనంటూ" పోతుంది. ఒక ఉన్న సంపన్న సౌకర్యాలు అలాగా అంటారండి ఈ రోజుల్లో? ఎవ్వరనరు. డబ్బే సర్వస్వం అనుకుంటారు. నాకున్న పేరు, నాకున్న ప్రఖ్యాతి ఏంటి అని అనుకుంటాం. కానీ చూడండి ఈమెలో ఎంత తగ్గింపు గల మనసు కనబడతా ఉంది. ఫస్ట్ భోజనం పంపించి, స్నాక్స్ పంపించి, వారి కడుపు నింపిన తర్వాత ఇప్పుడెళ్ళి క్షమాపణ అడిగయ్యా, ఈ దోషము నాదనెంచు, నా భర్తకు తెలీదయ్యా అని ఇంటి మీదకి వచ్చినటువంటి హానిని ఈమె అడ్డుపడి ఆపివేసిందండి. హల్లెలూయా! గట్టిగా చెప్తాం హల్లెలూయా! ఇది అండి సుబుద్ధితో తన కుటుంబాన్ని కట్టుకుంది. వీడేందండి అందరి ముందు నా పరువు తీస్తాడు, పోతే పోని నాకేంది అని అనుకోలేదు. కానీ చూడండి సరి అయిన నిర్ణయం తీసుకుంది. సమయోచితమైన జ్ఞానంతో ఆలోచన చేసింది. వెంటనే ఫస్ట్ ఏంటిది? వారికి కావాల్సింది ఫుడ్డే గదా! వెంటనే ఇచ్చి చేసి పంపించి, తర్వాత తగ్గించుకొని అడుగుతుందయ్యా, ఈ తప్పు నాదనించు. ఆయనకు తెలియదయ్యా అనేసి అంటా ఉంది. అమ్మ జాగ్రత్త, మన ఇంటి పరువు మనము తీసుకోకండి. ఒక స్త్రీ ఉందండి మాకు తెలిసినటువంటి ఊర్లో, మా ఊర్లో. ఆవిడ ఆంటీ పేరు మరియమ్మ గారు, అంకుల్ పేరు దానం అంకుల్. ఆవిడకి చాలామంది ఆడపిల్లలున్నారు, మగపిల్లలున్నారు. వాళ్ళందరి పెళ్ళిళ్ళయిపోయాయి. పెళ్ళిళ్ళు చేశారు, వెళ్ళిపోయారు. ఆంటీకి దేవుడు దర్శించి, రక్షించి ఆంటీకి చదువు నేర్పించాడు. ఆంటీ బైబిల్ తప్ప ఏం చదవదండి. అంకుల్ ఆర్టీసీలో వర్క్ చేస్తాడు. ఆర్టీసీ బస్సు నడిపే దాంట్లో పని చేస్తూ ఉంటాడు. పని చేస్తూ ఉంటాడు, ఉద్యోగానికి పోతాడు, వస్తాడు. కానీ అంకుల్‌కి రక్షణ లేదు. ఈ మరియమ్మ ఆంటీకి రక్షణ ఉంది. అయితే ఇంటింటికి తెలిసిన వార్త, ఇంటింటికి సువార్త చెప్పేది. అంకుల్ తెలుసా ప్రేమగలవారు కాదు. ఎవరు ఆమెతో అంకుల్‌తో బాగా మాట్లాడితే, చనువుగా ఉంటే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుని సహవాసం చేసేటువంటి వారు. నిజంగా జరిగిన సంఘటన అది. నేను ఉత్తగా చెప్పట్లా. ఒకరోజు ఆంటీ ఇలాగే రోజు అంకుల్ పనికెళ్ళాక బైబిల్ అట్టుకొని వెళ్ళి తనకొచ్చిన సువార్తె ఊరంతా సువార్త చేసి ఇంటికొచ్చిందండి. వినండి జాగ్రత్తగా. ఇంట్లో ఎవరున్నారు తెలుసా? అంకులు, ఇంకొక ఆవిడ ఉన్నారు. తలుపులేసి ఉన్నవి. ఇప్పుడు మనం ఉన్నామంటే ఏం చేస్తా? ఎంత కోపమో, ఎంత కారాలు మీరాలు నూరు పోస్తుంటేమో ఇప్పుడు మనముంటే. ఆ! అంకుల్‌తో పాటు ఇంకొక స్త్రీ తలుపులేసి ఉంది. తలుపు తడతా ఉంటే అంకుల్ లోపల నుంచి ఏమన్నాడో తెలుసా? "అమ్మ మరియమ్మ, మా కొరకు ఒక మంచి వంటకం చేయి పో" అన్నాడండి. నిజమండి, ఇది జరిగిన సంఘటన. సరేనండి అనింది. ఆంటీ ఏదో తెచ్చి వంట చేసి పెట్టింది. వచ్చేసరికి వాళ్ళు బయటికొచ్చారు, తిన్నారు. వాళ్ళ దారిన వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమే ఉంటే ఏం చేస్తాం? మీకు తెలీదా? చెప్పండి. అదే ప్లేస్‌లో మనం ఉన్నామనుకోండి ఏం చేస్తాం? వీడు ఇట్టాటోడండి, అట్టాటోడండి అని గయ్య 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 మన ఇంటి పరువంతా బయటెట్టుకుంటాం కదా! ఆమె ఏం చేసిందో తెలుసా? ఆవిడ ఎళ్ళిపోయాక భర్తతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళి ప్రార్థన చేస్తుంది. దేవా ఆయనను మార్చవా? ఆయన జీవితాన్ని మార్చవా అని. అలా చేయగా, చేయగా, చేయగా ఒకరోజు దేవుడు అంకుల్‌ని మార్చాడండి. మార్చి సంఘానికి తీసుకొచ్చాడు. సంఘానికి తీసుకొచ్చిన తర్వాత నుంచి తన తప్పులన్నీ ఒప్పేసుకున్నాడు. నేనిలా మా మరియమ్మని బాధ పెట్టానండి. తనే చెప్తున్నాడు ఒకరోజు. నేనిలా చేశానండి. నా భార్య ప్రార్థన చేసి నన్ను సంపాదించుకుంది ఈ రోజున అని. నిజంగా ఆంటీ, అంకుల్ ఇప్పుడు లేరు గానీ, ఆంటీ బాగులేని సమయాన ఒక వృద్ధురాలై బాగులేని సమయంలో పడకన మంచాన ఉన్నప్పుడు అంకులు ఆంటీకి, అంకుల్‌కి నలుగురు ఆడపిల్లలు, ఇద్దరో ముగ్గురో మగపిల్లలు.
అందరు పెళ్ళిళ్ళైనాయి, అందరు సెటిల్ అయ్యారు, అందరు వారి వారి పనులలో దూరం వెళ్ళారు. కానీ ఇప్పుడు అంకుల్ ఒక్కరే దగ్గరుండి అన్నీ చేశాడండి. 1, 2 అన్నీ ఆంటీ పడుకొని కొంచెం పెరాలిసిస్ పక్షవాతం వచ్చి ఆంటీ చనిపోయే స్టేజ్‌లో ఎక్కువ రోజులు ఉండలేదు. ఓ నెల రోజులేమో అంతే. అప్పుడు ఏడ్చుకుంటూ చెప్తున్నాడు ఇంటికెళ్ళి దర్శిస్తే, "నేను చాలా బాధ పెట్టానమ్మా మీ ఆంటీని" అని ప్రేమగా చూసుకున్నాడండి. చూడండి. ప్రేమతో అంకుల్‌ని సంపాదించుకుంది. అదే గయ్యాళి అయి, గొడవలు పెట్టి, అమ్మ వాళ్ళనో వీళ్ళనో దింపితే ఆయన మారేవాడా? మారుతుండేనా? మారకపోతుండే. కదా! ఆ! దయచేసి గమనించండి. దయచేసి గమనించండి. మన భర్తల జీవితాలను ఊరూరు చెప్పి బయటెట్టకండి. వారు మార్చే వారిని మార్చే చోటు మన ప్రార్థన, మన పవిత్రమైన ప్రవర్తనేనండి. అర్థమైతుందండి? అర్థమైతుందా? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! మళ్ళొకసారి. కావాలి అందరి కళ్ళు మూతలు పడుతున్నాయి. అందుకే పల్లవి పాడుకుందాం. కావాలి కావాలి యేసు నీవే కావాలి. రావాలి రావాలి నీ సన్నిధి మాతో రావాలి. కావాలి కావాలి యేసు నీవే కావాలి. రావాలి రావాలి నీ సన్నిధి మాతో రావాలి. నీవు లేకుండా మేముండలేమయ్యా, నీ తోడు లేకుండా జీవించలేమయ్యా. అండదండ నీవే యేసయ్యా, మా కొండ కోట నీవే యేసయ్యా. అండదండ నీవే యేసయ్యా, మా కొండ కోట నీవే యేసయ్యా. కావాలి కావాలి యేసు నీవే కావాలి. రావాలి రావాలి నీ సన్నిధి మాతో రావాలి. చాలన్న థ్యాంక్ యూ. ప్రభు సన్నిధిలో మనం వెళ్ళి వారిని మన ప్రేమను కనపరిచి సంపాదించుకోవాలండి. హల్లెలూయా! గట్టిగా చెప్దాం హల్లెలూయా! ఇంకొక్క సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అమ్మ చాలామంది పరిచర్యలు ఉన్నవారు కూడా గమనించండి. నేను ముగించేస్తాను. దేవుని పని అని చెప్పి ఇంటిని, భర్తను పట్టించుకోకుండా ఇంటిని, భర్తను పట్టించుకోకుండా ఉండొద్దండి. ఎందుకో తెలుసా? ఒక ఆవిడుంది మాకు తెలిసిన ఆవిడ. ఉదయం లేస్తే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని ప్రార్థన చేస్తది. మరి లేసి ఇంటి పనులు చేసి, ఇంట్లో టిఫిన్ చేసి భర్తకు పెట్టి, భర్త మంచి గవర్నమెంట్ ఉద్యోగం భర్తకు పెట్టి, భర్తకు పంపాలి గదా! అలా పంపేది కాదు. ఏం చేస్తుండే? ప్రార్థన అని చెప్పి అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి, ఇక్కడ ప్రార్థన, అక్కడ ప్రార్థన, అక్కడ ప్రార్థన అని దినమంతా తిరిగేది. పాపమాయన ఏమీ లేక పస్తులుండి పరేషాన్ పడి, పడి, పడి షుగర్ వచ్చిందండి. ఆయన మారలేదు. ఈవిడే మారింది. వీళ్ళకిద్దరు మగపిల్లలు. ఎప్పుడు చూసిన పిల్లల్ని కూడా ప్రార్థన, ప్రార్థన, అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, అక్కడ ప్రార్థన చాలా పాటలు పాడేదండి. నిజమండి ఇది. పాటలు పాడేది చక్కగా. పిల్లలు కూడా మంచిగా మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు. పిల్లల్ని తీసుకొని ఇక్కడ ప్రార్థన, అక్కడ ప్రార్థన. ఉదయం లేవగానే వెళ్ళిపోయేది. భర్తకి టిఫిన్ పెట్టేది కాదు. మా ఇంటికి వస్తే అడిగేవాళ్ళం, అక్క టిఫిన్ పెట్టావా అన్నయ్య కంటే, లేదమ్మా పాస్టర్ గారు అనేవారు. నాన్న చిన్న ఇదిగో నేను డబ్బులు ఇస్తున్నాను, వెళ్ళి టిఫిన్ తీసుకొని పెట్టి మీ డాడీకి పెట్టి రాపోండి అంటే అప్పుడు వెళ్ళేవారండి. అలాగా ఈ మీటింగు, ఆ మీటింగు, ఆ మీటింగ్ అని తిరిగింది ఆవిడ. ఒకరోజు ఆయనకి నిజంగానే బాలేదు. కరోనా టైంలో చాలా ఆస్తమా వచ్చి బాలేదనమాట. హాస్పిటల్‌లో ఉంటే ఆయనకి ఈమె ఇలా ప్రార్థన, 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 ప్రార్థన అని తిరగటం వల్ల ఇంకొకరెవరో పరిచయం అయ్యారు. ఆవిడతో సహజీవనం ఆయన చేస్తున్నాడు. ఎందుకు? నా పొట్ట చూస్తే చాలు నాకు, నా బాగోగులు చూస్తే చాలు అని ఆవిడతో సహజీవనం చేస్తే ఈవిడకి ఇంకా కోపం వచ్చింది. ఇలా చేస్తారా? తమ్ముడు మీరేంటి మాట్లాడరా? అనేసొచ్చింది. ఏమన్నారు పాస్టర్ గారంటే, అక్క నువ్వు నీ భర్తను చూసుకోవాలి. మినిస్ట్రీ తర్వాత నువ్వు నీ ఇంటిని ఫస్టు చక్కబెట్టుకొని తర్వాత నువ్వు మినిస్ట్రీ చెయ్యి. అట్లానే ప్రభు సన్నిధిలో గడపొద్దంటలేం సుమా. ఉదయమే లేసి ప్రభు సన్నిధిలో గడిపి నీ పనులింటిలో
చక్కబెట్టు. ఇంటి పని చెయ్యండి. ఆ! భర్తను సరిగ్గా చూసుకోండి, పట్టించుకోండి. కావాల్సిన టైంకి అన్నం పెట్టండి. నిన్నే చెప్పాను గదండీ! సీరియల్‌కి అని చెప్పేసి అన్నం పెట్టు అన్న భర్తకి అన్నం పెట్టకుండా ఉంటే, పురుగుల మందు తాగుతా అని, గొడవలని బయటికెళ్ళి నానా గందరగోళం అయిపోయింది. ఏమన్నాడు తెలుసా భర్త? అన్నం పెట్టు అన్నాడు అంతే. ఇద్దరు మంచిగా పొలం పనులు పని చేశారు. ఇంటికొచ్చారు. భర్త తొందరగా భార్య తొందరగొచ్చి అన్నం వండింది. టీవీ సీరియల్ చూస్తుంది. అప్పుడు భర్తొచ్చాడు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు. అమ్మ అన్నం పెట్టంటే ఆగు. అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేంత వరకు నేను పెట్టా మధ్యలో. అలాగు చెప్పింది. అలాగంటావా అని ఒక్కటేస్తే, "నువ్వు నన్నిలా కొడతావా? ఇంత కష్టం చేసినా నేను పొద్దునంతా నీతో పాటు నేను కష్టపడ్డా, నన్నిలా కొడతావా?" అని బయటికెళ్ళి బావిలో పడ్డానికెళ్ళిందండి. ఆ బావిలో పడ్డానికెళ్తే ఆమెను మళ్ళీ పట్టుకొని ఇంట్లోకొస్తే, ఇంట్లో పురుగుల మందు కనిపిస్తే, పురుగుల మందు తీసుకొని ఇంత మూతుడు నోట్లో యేసుకుందంట. మళ్ళీ ఎనకాల నుంచి కొట్టి అలాగిలాగ చేసి ఆమెనంతా కక్కించేసి బయటేసిన తర్వాత, ఆ కొడుకు తన ఇంట్లో ఉన్న కొడుకు తాగేసాడండి. ఇప్పుడు విషమ పరిస్థితి. కొడుకు ఏమవుతాడో తెలీదు. అందరు కుటుంబస్తులందరూ హాస్పిటల్ల ముందు ఏడుస్తూ ఉన్నారు చూడండి. చిన్న అన్నం చేసి ఉంది. అడిగినప్పుడే పెడితే సరిపోయేది గదా! ఇదంతా జరిగేదా? అవునా గదా! ఇది జరిగేది కాదు గదా! ఆ! దయచేసి వారిని గౌరవించండి, ప్రేమించండి. అలాగా ఇందాక చెప్పా గాని ఒక్కొక్కల్ని ప్రేయర్ అని ఇంటిని, కుటుంబాన్ని, భర్తను పట్టించుకోలేదండి. అయితే ఇలాగ ఇంకొక ఆవిడతో సహజీవనం పెట్టాడు. తను మంచిగా పొట్ట చూస్తా ఉంది. తన బాగోగులు చూస్తా ఉంది. ఈమె ప్రేయర్ పొద్దునెళ్తది. రాత్రి ఎప్పుడో వస్తది. కరోనా టైంలో బాగోలేని టైంలో ఆవిడే వచ్చి పక్కనుందండి. చూసినోళ్ళందరూ, "ఏంటండి మీరు సంఘానికెళ్తున్నారు ఇలాగేనా నేర్పిస్తుంది? భార్య ఉండాలి గదా!" ఆవిడెవరోనండి. అప్పుడు అందరికీ తెలిసిపోయింది. చూడండి ఇప్పుడు ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? భార్యదే గదండీ. అవునా కాదా? మనము చేయాల్సిన పని, బాధ్యత, మర్యాద వారికి ఇవ్వకపోవటం వల్లే. దయచేసి గమనించండి. దయచేసి వారిని ప్రేమించండి. వారు మీకెవరు? శిరస్సు. ప్రభువునకు వలె వారికి లోబడి ఉండండి. ప్రభువును ప్రేమించినట్లే వారిని మీరు ప్రేమించండి. మీరు ప్రేమించి చూడండి వారిని. అర్థమైతుందండి. ఒకరోజు ఏమైందంటే, మాకు తెలిసిన ఒక అన్నయ్య వారు షాప్ పెట్టారండి. మాకు తెలిసిన ఒక అన్నయ్య షాప్ పెట్టారు. బట్టల షాపు. అయితే పాస్టర్ గారు ఏమన్నారంటే, ఓపెన్ చేయడానికి రమ్మని పిలుస్తారు గదా! మీరు ఆడోళ్ళు గదా! మీరెళ్ళండి అన్నారు. మా అత్తగారు రాలేదు. నేనెళ్ళాను. ఎళ్ళిన తర్వాత అందరూ మా ఇంటి చుట్టూనోళ్ళందరూ వచ్చారు. సరే అక్కడికెళ్ళేసి శారీ తీసుకోమంటారు గదా! ఇంకా షాప్ మొదలెట్టినప్పుడు శారీ తీసుకోమంటున్నారు గదా! అనేసి సరే అప్పుడు ఏం చేశానంటే, ఆహ్, మా అత్తగారికి కాటన్ చీర ఇష్టమని జెప్పి తనకి ఇష్టమైన చీర ఒక రంగు తీసుకొని ఇంటికొచ్చాం. ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లోకెళ్ళి చూయించాను. పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? "నా గుండెను నువ్వు గెలుచుకున్నావన్నారు." ఏంది? ఏం చేశాను నేను? నేనేం చేశానిప్పుడు అనంటే, మా అమ్మ ఇష్టాన్ని ఎరిగి, మా అమ్మ ఇష్టాన్ని తీసుకొనొచ్చావు. నీకంటూ ఏం కొనుక్కోలేదు చూడు. ఇందులో నా గుండెను నువ్వు గెలుచుకున్నావన్నారండి. అమ్మ మీ అత్తల్ని గూడా మీరు గెలుచుకోండి దయచేసి. అర్థమైతుందండి? అమ్మ అత్తలారా మీకు గూడా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను. మీ కో కోడళ్ళను కూతుర్లలాగా చూసుకోండి. వారిని బాధ పెట్టకండి. నయోమి జీవితాన్ని బట్టే ఆ! రూతమ్మ ప్రభువుని తెలుసుకుంది. నీ జనాంగమే నా జనాంగం అన్నది. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాననింది. దేవుని యొక్క ప్రేమను చూపండి దయచేసి. అమ్మా కోడళ్ళులారా మీ అత్తలకి, మీ తల్లుల్లాగా చూసుకోండి. నేను ఆ పాత్ర వహించానండి. చాలా బాగా చూసుకున్నాను దేవుని కృపను బట్టి. చివరికి అత్తమ్మ మామయ్య గారు చనిపోయిన తర్వాత అత్తమ్మ 15 సంవత్సరాలు బ్రతికింది. మాతోనే ఉండేది. మాకింక మరుదులెవరు లేరు. మాతోనే ఉండేది. మా అత్తమ్మను మరి దేవుడు చూసుకునే కృపనిచ్చారు. బాగులేని టైంలో మరి తను పడక గదిలో తనకి కొంచెం బాగలేదు చివరి దినాల్లో బాత్రూమ్‌లో పడి ఇక్కడ ఫ్రాక్చర్ అయిందనమాట. 1, 2 అన్నీ చూసుకునేవారం. చివరికి చెప్తా ఉంది అత్తయ్య ఏమనంటే, "అమ్మా నేనింక ప్రభు పిలుస్తున్నాడు. నేను పోతున్నానని" చెప్తా ఉంది. అది సండే వచ్చింది. అయితే అత్తయ్యకెళ్ళి అడిగాను, "అమ్మా నేను నిన్ను బాధ పెట్టానా? నాకొక మాట ప్రభు గుర్తు చేశాడు. ప్రభు పిలిచినప్పుడు ప్రభు ఎదుట న్యాయపీఠం ఎదుట నేను దోషిగా నిలబడొద్దు అని చెప్పి, అత్తయ్య నేను బాధ పెడితే నన్ను క్షమించండి." ఇక్కడ నుదుటి మీద ముద్దు పెట్టానండి. తనేం చేసిందో తెలుసా? "బాగా చూసుకున్నావు తల్లి"
అని చెప్తే నాకు ఎంత పెద్ద రివార్డ్ ఇచ్చానట్టు అనిపించిందో నాకైతే. అట్లాగా ఆ రోజున ఆ అత్తమ్మగారు ప్రభువులో నిద్రించాడమ్మా. మీరు మీ బాధ్యతలు సరిగా నిర్వర్తించండి. మీ అత్తగారిని, ఆడపడుచులను, ఆ! మీ యొక్క బంధుమిత్రులను ప్రేమగా చూసుకోండి. మీ భర్తలను ప్రేమించండి, లోబడండి. దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు దేవా. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడి